రమ 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 అయ్యా 10,000 వందనాలు రమ రమ చాలు ఊరుగా చేసి ఓడబోతూ రమ రమ కన్నా కొడక రమ 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 పెట్టబోతన పెద్ద కొడక రమ 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 10,000 వందనాలు రమ 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 దేవా చాలు ఎవరైనా పడ్డాలో దేవా రమ రమ ఎవరైనా పట్టాల వారెంత ఉందరే అమ్మ భగవంతోడు మల్లికార్జున రమ 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 మల్లికార్జున స్వామి ఏరే మన వైరారం ఉన్నదా అయ్యల్ల పడ్డం రేణుక ఎల్లమ్మ ఏలే చికెన్ మౌరాలు శివాలగద్దరు ఇట్లా 66 రాజ్యాలు ఉండే రమ 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 77 దేశాలు ఉండే రమ రమ మరి శివుడు ఉండే శివపోరి పట్టము అనగా కైలాసం ఉన్నదేనా మరి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం ఉండే విష్ణుమూర్తి ఉండే వైకుంఠవాసం అమ్మలాల మరి అయ్యల బీర యొక్క వంగాలి అయ్యల పట్టే సూరమ్మయ్య సుందరగిరినాపురం ఉన్నది మరి నరదొండ నమ్మిన కొండ ఉన్నదా మరి సారంగుడు ఏలైసరుని యొక్క యమలవాడ నరేంద్ర నా పిల్లల గురవేనా ఇట్లా ఎవరైనా
పద్నాలుగు వారేళ్తా ఉన్నారమ్మా. మరి ఇప్పుడు చెప్పబోయే కదా మన భగవంతుడు మల్లికార్జున స్వామి చరిత్ర. మల్లికార్జున కథలు మరి ఎట్లా ఉన్నాయా? మరి గుండెల బల పట్టిన గురుడు మల్లయ్య, బండల బల పట్టిన భగవంతుడు మల్లికార్జున స్వామిరా. ఆ గుండెల బల పట్టినాడు భగవంతుడు అంటే ఒక మరి పర్వతాల మీద కావలు ఉన్నాడాట. 12 ఏళ్ళకు పెళ్లి మీద భ్రమలు పడ్డాయి అమ్మా. పెళ్లి మీద ప్రేమల పడ్డాయి, లక్క మీద పడ్డది. అయ్యయ్యో ఆడి దానికోసం ఆలోచన పడ్డది భగవంతునికైనా. పర్వతాల మీద తగినట్టు కావలు పెట్టుకోండి మల్లయ్యా. శివకోటి వర్గాల కావలు పెట్టుకొని ఆడికి పర్వతాలు ఇడిచిపెట్టి మరి తల్లి పర్వతమ్మ బయటికి వచ్చిండాట. పర్వతమ్మ బయటికి వచ్చినప్పుడు ఒకటి నాయనమ్మవారు పర్వతమ్మనైనా కొడక మీ బాబు గీడ కాదు గీడ ఉండని ఎప్పుడు చెప్పిందో. బాబా మన బాబు ఏడున్నాడంటే కొడక మల్లికార్జున స్వామి మరి ఇటు దేవుడు ఉండే గుల్ల ఇడవంగా మరి బ్రహ్మదేవుడు ఉండే గుల్ల మరి బ్రాహంగా అదొక భార్యగా జుదాలు బక్కిస బంధాలు వాడుతున్నారు. కొడక మీ తండ్రులైన కానీ అక్కని ముందరని ఎప్పుడు చెప్పిందో. భగవంతుడు గుర్రం వేసుకొని ఆ గుళ్ళకి వచ్చాడు. ఆడికి వచ్చే వాళ్ళకి అలా ఈ యొక్క దేవతలు ఏమి చేశారు, మన కొడుకు మళ్ళీ ఆడు వచ్చినా చిన్నోడు కాదా అని 12 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన గుల్లతరిగా వేసారు. ఆడికి వెళ్ళి ఆ దేవతలు వెళ్ళిపోయాక పుట్టలోపల జాగుందరవ్వా. ఆ పుట్టలోపల జాగుందరా అక్కడ దేవతలు అక్కడ ఉండని గాని భగవంతుడు వచ్చి గుళ్ళలో చూసిండు. 12 ఏళ్ల క్రితం వెళ్ళిపోయేట గుళ్ళున్నాయి. మా తల్లి పర్వతం మనకు బమ్ముండి చెప్పిందా, మరి ప్రేముండి చెప్పిందా, మరి మన్న కొడుకా అని మర్చిపోయి చెప్పిందా? అరే మా తల్లి పర్వతం అమ్మా నన్ను మరి మన కొడుకా నన్ను మర్చిపోయి చెప్పానా? అందులో పుట్టినోని కాకపోతే మరి మహిళలో పుట్టిన మల్లికార్జున గుండెలో పుట్టిన గురుడు మల్లికార్జున నేను ఇప్పుడే వెళ్ళిపోయి మా తల్లి పర్వతం మనిషి చెంపదెబ్బలు కూడా నాకు అబద్ధం ఎందుకు చెప్పిందా అని. మా తల్లి పర్వతం నాకు అబద్ధం ఎందుకు చెప్పింది? ఇప్పుడే వెళ్ళిపోయాక మేఘ మా తల్లిని నిలదీసి అడిగి ఉండి కావాలా అని ఆ గుళ్ళకాడ ఉన్న గుర్రాన్ని ఇటు బిడ్డ భగవంతుడు. ఆ గుర్రం మీద కూర్చున్న భగవంతుడు మనం ఎంత అన్నూరు ఏదో ఉన్నాడా దేవుడికే గుర్రం ముడతవల కాడ ముడతవల కాడికి వచ్చి గుర్రం అయిందట. ముడతవల కాడ గుర్రం ఎప్పుడు అయిందో అప్పుడు గుర్రమే వరకు ఉన్నది. మరి పుట్టలపల దేవతల మధ్యలో గుర్రానికి ఎరకైంది కానీ గుర్రానికి ఎరకలేకపోయారా? ఆ గుర్రం మీద కూర్చున్న సిపాయి అనగా భగవంతుడు మల్లికార్జున స్వామి. మరి ఆ దేవుడికి ఏమో పుట్టలపల దేవతలు ఉన్నారని దేవుడికి ఎరకాలి. ముందుగా గుర్రానికి ఎరకైంది. ఆ గుర్రమే అనుకున్నది. మరి మా తండ్రి మల్లికార్జున స్వామి నన్ను కొట్టుకొని పంచాయతీలకు వెళ్ళిపోతాడు. నన్ను కొట్టుకొని పంచాయతీలకు వెళ్ళిపోతాయి. భారతమ్మని చెడ దెబ్బలు కొడతారు కావచ్చు, మరి కోపగిస్తారు కావచ్చు. మరి మా తల్లి భారత అమ్మని కోపగించి మాట్లాడేది ఏమున్నది, తల్లి భారతని కొట్టేది ఏమున్నదా అని పరమాత్మ మల్లికార్జున మరి దేవతలకు అక్కలేరు ఇక్కడ ఉన్నారని చెప్పి చేసి ఉంటే పడికి చేయబడి చేతులుగా చేద్దునా, మరి కాళ్ళు మంచిగా ఉండేపడికే కాలు వాటి కాళ్ళు చేద్దునా నేను. మరి నోరుండేపడికే భగవంతు అక్కడ దేవతలు లేరు ఇక్కడ ఉందని నోరుతో చెప్పుతున్నా నేను. ఎట్లా నన్ను వేసి దేవుడు
దేవుని ఎత్తుకొని ఆ పుట్టగాడి దొరకపోతానా అని ఆ 3 తోల మీకు వచ్చిన గుర్రము ఇటు పోతేనే పంచాధీరుడు ఇటు పోతేనే ఒక 3 గొల్లు ఉన్నాయి ఈ పక్క పోతేనే అడి తవ్వాలు ఉన్నాయి చాలా 3 తవ్వాలా జంగల్ల బాల గుర్రం కూడా దేవుడెక్కిన గుర్రము అటు పరదగా ఉండేది అటు పోలే ఇటు గుళ్ళకి పోలే ఆ 2 తవలు ఇడిచిపెట్టి అడితో పట్టుకొని వచ్చి ఆ అడవి లోపల ఎంత పుట్టమేమో అంటుకున్నది అరే దేవుని ఎత్తుకోలేగా చురుకొచ్చిందా గుర్రం ఏ కూర్చున్న దేవుడు అబ్బా గుర్రమా ఇంత పని చేతివే తల్లి దగ్గరికి పోదనుకున్నా తల్లి దగ్గరికి పోయి నాకు అబద్ధం ఎందుకు చెప్పిందో నిలదీసి అడుగుతానుకున్నా ఇక తల్లి దగ్గరికి పోవన్నా నన్ను ఎత్తుకొని వచ్చి అడి లోపల పుట్ట వేసి పండుకున్నావు ఏ గురువా భగవంతుడు ఏం చేసిండాట దేవుడు పచ్చిముల్లా కొడాలు పట్టేరా దేవుడు ఎత్తుకురా గుర్రం అయితేరా పొల్లు పొల్లు దెబ్బలు కొడతాడా దేవుని దెబ్బల గురవాలే కాను దేవుని దెబ్బల గురవాలే కాను మోదీ గుంటా నురిసే పెట్టేరా కొట్టి దేవుడు ఏమయ్యా కన్నాగత్తా ఉన్నాడు అమ్మయ్యా ఆ పుట్ట మీద వండుకున్న గుర్రాన్ని దేవుడు అర్థం చేసుకోక ఆ పసిమూల కొడ పట్టి పొల్లు దెబ్బలు కొడతా అంటే కండల కాకల పాలు చితుల సీమల పాలు హలబాలి ఎత్తాడు కొట్టి 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 దేవుడి అష్టకచ్చి ఆ భగవంతుడు ఎక్కిన గుర్రము దెబ్బల కోరవలేక మూతిగుంట నురిచిపెట్టింది ముడిగుంటలు అద్దె పెట్టింది అరే ముదిగుంట నురిచి ఎప్పుడు పెట్టిందో ఆ గుర్రాన్ని దేవుడు కళ్ళ చూసాడు గుర్రమా ఎంత పని చేతివే నేను పంచాయతీలో పోతానుకున్నా అరే ఎక్కడాను పోతివే నారా జంగమా
పున్నము కారిదిగా పున్నమా కార్తిక పూర్ణానిక గిరిదిగా లగవా గిరిదిగాల గలగ గోపురంగా ఉన్నదా గోలకము తోడిరా గోపురంగా ఉన్నదా గోలకము తోడిరా దుర్జలంగా ఉన్నదా దుర్జలకము తోడిరా దేవలంగా ఉన్నదా దేవాలకము తోడిరా కించమూర్తి పుట్టిరా కించమూర్తి పుట్టిరా గడియల్లోనే రాకురా బాలకించమూర్తి పుట్టిన గడియలకు రంగముగా ఉంటే రాను ఈ యొక్క గడియలు గడియాలెత్తి పోతరా గడియలు ఎత్తిపోతులకు 12 నెలలకు రఘులంగారు లేవే బాబు నేను పుట్టారాదు రాయిరా ఈ గురి నేను పెరగారాదు రాయిరా ధర తల్లి వీరరా వల్ల వల్ల దేవుడు వల్ల పోతా ఉన్నాడా కల్లా కల్లా దేవుడు గద్దెలు తీస్తా ఉన్నాడా అడి రమలా దేవుడే గుర్రం మీద దేవుడా వల్ల వల్ల దేవుడా దేవుడు ఎడతా ఉండరా మందులు గోలు పోతున్నాయా మందుల మీది మందురా మరి గోలు పోతున్నాయా నాయనారా నాయనా పుట్టుక మీద మందురా మల్లిగారా లేదురా పొయ్యా లేదురా లేదురా తల్లి బాలు రాయురు కొయ్యలుగా లేదురా తల్లి బాలు నాకెనక లేదు నేను అడిగిల్లారే ఉట్టిరా అగమ్మ బాతిరా అగమ్మ బాతిరా అడి రమణ అరవతార మీదరా ఇక ఇడిచి పెట్టి పోయివా ఎప్పుడంతా వంటరా 12 ఏళ్ళ దగ్గర గారి అంటివా 12 ఏళ్ళ కావలి అయిపోయిన కత్తంటివా బాబు అటబండి ఆయన గుర్రం మీద భగవంతుడు కలకల 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 ఎప్పుడు కన్నేచిండో అడిగి రావాల గుర్రం మీద భగవంతుడికి ఎప్పుడు కన్నేరు భగవంతుడు కానీ ఏడ్చిన భగవంతుడు తన మటుకు తాను గిరి తెచ్చుకున్నాడా ఆ గుర్రం మీద కూర్చున్న దేవుడు తన మటుకు తాను గిరి తెచ్చుకున్నాడు అరే అబ్బా నా గుర్రం పుట్ట మీద వండుకున్నదే మరి అడవి లోపల ఏమన్నా నచ్చింది కదా అడవి లోపల ఏమన్నా నచ్చింది నేను ఆ పక్క పోతా అనుకున్నా అది ఈ పక్క పోలే ఆ పక్క పోలే ఎటు కాకుండా నన్ను వచ్చి ఆ చెట్ల కలిపింది అబ్బా చుట్టాల యువతాను అది గుర్రం చెట్ల కలిపిందా బంధువుల యువతలు ఉన్నది గుర్రం బండల్లో కలిపారే అని చెప్పి భగవంతుడు గుర్రం మీద కూర్చున్న దేవుడు ఏడు తన వంట తను గిరి తెచ్చుకున్నాడాట ఒక ఈసారి పొందాడు అరే మరి అడవి లోపల ఏం కావచ్చు మరి ఎందుకు నా గుర్రం వీడికి వచ్చింది మరి గుర్రానికి లెత్తది గుండె ముక్కు రోగం లేతదా గుర్రానికి లెత్తది గుండె ముక్కు రోగం మరి ఏనుగులు ఎత్తది సింహద్ది రోగం కోళ్ళకు లెత్తది ఒకే రోగం మరి ఆడదానికి లెత్తదాట దానికోసారి బల రోగం లెత్తదాట వారానికి ఒకసారి దెబ్బల రోగం మరి ఆ గుర్రానికి లేచింది గుండెముక్కు రోగం మరి గుర్రానికి గుండెముక్కు రోగం లేస్తే మంచిగా చిన్నగా సలాగా కాల్చి సురుకు పెట్టాలి దానికి సురికి ఆయిర్యం 36 రోగాలకు ముందు సురికి ఆయిర్యం మరి అది ఎట్లా పోని అబ్బా మరి నా గుర్రానికి ఏం కావచ్చు
ఎందుకోసం అడవిలోకి వచ్చింది అని చెప్పి దేవుడు అయిందా ఆ గుర్రం నుంచి దిగింది రామంటాడు పుట్టకాడ అరే రే 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 అడవి లోపల భగవంతుడు అరిచేతి ఆపుకున్నాడు అరిచేతి ఆపుకొని అరిచేతు లోపలైతేనా భగవంతుడు మరి నా గుర్రానికి ఏం కావచ్చు అని చెప్పి 7 లోకాలు 14 లోకాలు చాలా బాగా చూసిండు నా గుర్రం ఉన్న కాడ ఏముందని చెప్పి పట్టుకొచ్చే వారికల్లా ఆ గుర్రం ఉన్న కాడ పుట్టున్నది పుట్టు లోపల దేవతలు ఉన్నారు గుర్రానికి కెరకాయ గురుని కెరక పైన అయినా పుట్టలో దేవతలు పుట్ట లోపల దేవతలు ఎప్పుడు వచ్చి కూర్చున్నారు వాళ్ళు బంగారు చిరు చేపలు వరుచుకొని భార్యగా జూతాలు ఆడుతున్నారు అబ్బా మరి దేవతలు నాకు భయంగా నా భయం వచ్చి దాచుకున్నారా నా భయం వచ్చి దాగున్నారా మరి ఎందుకు దాగున్నారు కావచ్చు అంటే భగవంతుడు ఏమి వచ్చిండా గుర్రమా నీ బంధ మంచిని గుర్రమా నన్ను ఏమనుకోకని చెప్పి దాని ముంగటి కాలు భగవంతుడు కళ్ళ కత్తుకున్నాడు ఎవరి కలక నేను పొల పొల దెబ్బలు కొట్టాయి ఏమనుకోకని చెప్పి దాకా క్షమాపణ కోరండి గుర్రమునైనా క్షమాపణ పోయిన గుర్రముని లేపిండు మరి అక్క మరి పబ్బకొమ్మ కట్టేసిండు పుట్ట లోపల దేవతలు మరి ఎట్లా బయటకు రావాలి పుట్ట లోపల దేవతలు ఎట్లా బయటకు రావాలి ఆయన ముందు దినము నాడు బెస్తవాళ్ళు ఏం చేస్తారట ఆయటి ముంగడ దినము నాడు బెస్తవాళ్ళు ఏం చేస్తారంటే ఆయటి ముంగడ దినం ఎప్పుడు వస్తాయి ఏమవుతుందిరా ఉసురులు వస్తాయి ఆ ఉసురులు ఎట్లా రావాలి బెస్తల్లో ఏం చేస్తారు ఆ గట్ల వాళ్ళు ఒక చిప్ప ఉండబోతారు చిప్పలో నూనె పోతారు నూనె పోసి పెద్ద అత్తి ఎత్తారు అత్తెలు ఆయన దీపం ముట్టిస్తారు ఆ పుట్ట మీద దీపం ముట్టించి మీదికి గంప కప్పేస్తారు గంప కప్పేస్తే ఆ దీపం ఎరుగుకు ఆ దగడికి ఎగలేక పుట్ట లోపల ఉసురులన్నీ బయటకు వచ్చి దీపం కడికి వచ్చి ఆడి పడిపోతాయి ఆడ పడిపోతే బెస్తలలో అవన్నీ పట్టుకొచ్చి ఏంచి బయట అమ్ముకుందరు ఇప్పుడు ఆ ఉసురులు అంటే వాళ్ళో తెలియదు అవి ఉన్నాయి కానీ కాకపోతే తింటారని తెలియదు మరి అప్పుడు అవి తిన్న కాలమే మంచిగా ఉన్నారు మనుషులు ఇప్పుడు ఈ మందర కూడా తినంత మంచిగా పోతుర్రు రోజుకొక్కడు అడగప్పుడు అయితే ఆ ఉసురు తిన కాలం అట్లుండే ఆ దేవుడు అనుకున్నాడు ఉసురులు ఏ విధంగా బయటకు వస్తాయో దేవతలు ఆ విధంగా నేను బయటకు తీసుకొస్తా నేను నా తండ్రి శంకరుడు పోయిందిగా 66 కోట్ల దేవతల దొరకొని పోతాడా బాబు 77 కోట్ల దేవతలు కదా మొత్తం పుట్ట లోపల ఉన్నారు కదా అందరినీ బయట గుంజుండి కావాలి పుట్ట మీద నిలబడ్డాడు రొమ్మ మీది ఏమైనా కలిసేనా ఏమైనా కలిసేనా చేతుల్లా మొత్తం ఉన్నాడా పుల్లల్లే ఎంత ఉన్నాడా ఇక్కడ మామ పూల పుల్లా పెట్టారా మూడమ కూర పుల్లా పెట్టారా 7 తక్కువ ఒక్కొక్క మెతుక ఏనంత తొట్టుతోటి పుట్ట మీద పడుతుందాట ఒక్కొక్క మెతుక ఏనుగంత తొట్టుతోటి ఏనుగు ఎంత ఉంటారా గమనండి గుర్రమే గింత ఎత్తున్నది ఏనుగు ఎంత ఉండాలి బాగా పెద్ద ఉంటదా ఏనుగంత ఎత్తుతోటి మిప్పుక ఒక్కొక్క మిప్పుక పుట్ట మీద దుమ్మిండి దేవుడు మరి పుట్ట మీద గట్టెట్ల దుమ్మిండు ఆయనకు మిప్పుకలు ఎక్కడే అంటే ఆయన పుట్టుకనే అగ్గి పుట్టుక కడుపెల్ల శివపూజ కాంతులు మల్లయ్య మొహమైన శివపూజ మొహనాంగులు మల్లయ్య ఆయన ఎక్కడ పుట్టిన కాడ అగ్గే 36 కోట్ల దేవతలకు ముక్కుల పిండము 66 కోట్ల దేవతలకు అగ్ని పిండము మన మల్లికార్జున స్వామి ఆహా ఆ ముక్కులో 2 కాశపుల్లో పెట్టి తుమ్ములు తుమ్మితే మొత్తం ఏనుగంత దొడుతూ పుట్టమే వచ్చి ఆయన్ని మీకు కలవడే
ఎప్పుడు పడ్డాయా అయితే నువ్వు వాడిపోయి ముచ్చట పెట్టుకో అయితే ఆ మిరపకాయ ఏనుగంత దొడుతుంది మిరపకాయలు పడ్డాయా మిరపకాయలు పడ్డాక అగ్గికి ఏమంట బుద్ధి చెప్పిండు ఆహా అన్న అగ్గిమల్లన్న పుట్ట మీదకి వెళ్ళి పుట్టల పలికోరి దేవతలు మనము బంతి ఎట్లా కడతామో ఆ దేవతల చుట్టూ మీరు బంతి కట్టుర్రి కానీ ఏ దేవునికి కూడా కాలకుర్రి ఇంచమెత్తు కొక్కు రావద్దు మీ భయానికి దేవతలు బయటకు ఎక్కి రావాలి అని చెప్పి అగ్గికి బుద్ధి చెప్పిండు అన్న అగ్గిమల్లని 10,000 సరడా అన్నాడు పుట్టలోపలికి అగ్గి పోతుంది అట 77 కోట్ల దేవతలు అందరూ పుట్టలోపల మరి బంగారు సిరిసాపులు వరుచుకొని గంటలాడుతున్నారు దేవతుల్లా చుట్టూరాట దేవతుల్లా చుట్టూరాట అగ్ని వచ్చిన దేవతులేవో రమ రమ బాగా పడతా ఉండేవో రమ రమ గుండెలకు బిల్లు అంటాను దేవతలకి వాళ్ళకు పక్కల్లా జల్లు మారేవో రమ రమ దేవతల చుట్టూ ఒక్కొక్క మిరపకాయ ఏనంత దొడ్డు తోడి పోయి మంచి ఎప్పుడు కట్టిందో అగ్ని దేవతలకు నిలబడ్డరమ్మా అరే 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 తమ్ముడా బ్రహ్మదేవా అరే తమ్ముడా విష్ణుమూర్తి అరే నారదమునింద్ర అరే ఉన్నావురా అరే కాళీదేవా అరే సూర్యదేవా ఉన్నావురా అరే కాళీదేవా ఉన్నావురా అరే ఏంద్రా అంతా మొత్తం అగ్గి ఏడికి వస్తుంది అంత ఇది అంతేనా హరి ఆడదేవా ఉన్నావురా ఇంద్ర ఉన్నావా యమధర్మరాజా ఉన్నావా చంద్ర సూర్య ఉన్నావురా 70 కోట్ల దేవత ఉన్నా ఇంకా ఉన్నాం కానీ ఏమైందిరా మన చుట్టూ అగ్గి మొత్తం బంతి కట్టిందేవురా అవురా ఏం భయమ కావచ్చు ఏం భయమో మాకేం తెలుసే ఈడుకు పెద్ద జోడుకు పెద్ద కత్తికి పెద్ద కంకునాన పెద్ద ఉండవు అన్నిటికీ పెద్ద నువ్వే ఉండగా అన్నయ్య మేమెట్లా చూస్తావు నువ్వే చూడు కొద్దిగా ఏదన్నా అయింది కాంది అన్ని నువ్వే చూస్తున్నావు మరి ఆనం పోతా చెప్పు ఎందుకంటే అన్ని నేను నువ్వే చూస్తున్నావు అన్నయ్య ఈడుకు పెద్ద జోడుకు పెద్ద కత్తికి పెద్ద కంకునాన పెద్ద బలంకు పెద్ద బాసింగాన పెద్ద చీకటి ఇంట్లో ఉన్న సిన్ని మంచం కాడ నేను ఎందుకు పెద్దరా అన్న గట్ల కాదే మా అందరిలో పెళ్లి వాళ్ళకి ముందైంది మీ అందరిలో పెళ్లి నాకేముంది మరి నీకే ముందైతే డేగుల మంచం వాళ్ళకి ఫస్ట్ పెడతారు లగ్గమైన మంచాలు పెడతారు మరి గట్లనే అన్న నేను కూడా అగో లగ్గమైన గట్టపోతే లగ్గంగా పొరల గట్టి వేసుకుంటారు సంజీవన్ గట్టి వేసుకుంటాను అట్లనే కూర్చుంటాడు బీరు తాగుతాడు ఆయన పడతాడు అందుకని సిన్ని మంచం కూడా నువ్వే పెద్ద అంటున్నా అవు అయిపోయి బరాబరేరు నన్ను ఏమైందో నాకు ఎరకలేదంటారు నా తమ్ముడు నా ఇల్లు నాకు అంటపుచ్చుకుంటా అయిపోయా అని శివదేవ సంగమయ్య మూడకందలవాడు మొక్కండ ఈశ్వరుడేనా ఏమి కావచ్చు మరి పుట్టల పొలమేమో దాగున్న కొడుకు భయానికి మరి ఏమి కావచ్చు గారి చేతి ఆపుకున్నాడట ఆ శంకరుడు వారి చేతి ఆపుకుని అరిచేతులు చూస్తా అంటే పుట్ట మీద దేవుడే దేవరాజు మధురా భగవంతుని గుండెలకు వీళ్ళు వండదాట పక్కన జల్లు వండదాట
అన్నాడు శంకరుడే అన్నా ఏమైంది మొత్తం అనుకుతున్నావేంది అవునే అన్నయ్య ఏంటిరా తమ్మి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఏంటంటున్నావా 36 కోట్ల దేవతలకు ముక్కుల పోయేవాడు 66 కోట్ల దేవతలకు అగ్ని పిండం వాడు వాణి పోయానికి వచ్చి మనకి జాగున్నావా వాడు రారే వచ్చేడు రా కొడగా వాడు వాడంటే ఓళ్ళే ఓళ్ళు అంటున్నావే ఓళ్ళు అంటావా వాడు వాడంటే నా కొడుకు మల్లికార్జున స్వామి నా కొడుకు మల్లికార్జున స్వామి అనవలంటే అమ్మగాడు మినవలంటే మిపగారుడమ్మా నా కొడుకు మల్లికార్జున స్వామి అనువులంటే అప్పగాడు మినులంటే మిపకారుడు అయినా 36 కోట్ల దేవతలకు ముక్కుల కొయ్యి 66 కోట్ల దేవతలు అగ్ని పిండం వాడు వాడిని భయానికి వచ్చి పుట్ట లోపల జాగున్నాము వాడు రాని వచ్చిండు కదరా మరి పుట్ట మీనే ఉన్నాడు ఈ అగ్గి అంతా వంకడలోకి వెళ్ళొచ్చింది వాడు మాట్లాడితే అగ్గి మంటలు రేగుతున్నది తుడితే అగ్గి తులదూగుతున్నది అరే కొడుకు చిన్నోడు కాదు ఏం చేద్దాంరా ఏం చేద్దామని చెప్పి గజ 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 తనుకుతా అంటే ఆ దేవతలు అందరూ ముక్కులో వేసుకుని తప్పండ కూర్చున్నారట భయానికి కానీ అందరికంటే ఆ నారద మునీంద్రుడు అప్పుడు నారద మునీంద్రునికి మూరుడు మీసం ఉండనట గదకుతాడు గడ్డం ఉండనట అరే ఆ చిరుతలు పట్టుకుని నారద మునీంద్రుడు ఏమన్నాడు అన్నా శంకర్ అన్న బాగా భయపడుతుండేవే అన్నా దానికి బాగా భయపడుతుండేవే కర్రే బొత్త పోరాడున్నాడు సేవిడి కూడా సేవిడి అన్నాగా అడుగుతున్నారా అత్తము దానేడున్నాడు పొడుగు మూరేడున్నాడా పొడుగు మూరేడున్నాడా కొత్త పొన్న తారాలున్నాయా కొత్త పొన్న తారాలున్నాయా కొత్త మొగడికి బాగా భయపడుతుంది అన్నారు దేవుడు మల్లయ్య కూడా అరగడతా ఉన్నాడా నారద మునీంద్రుడు కర్రెబొత్త పోరానికి బాగా భయపడుతున్నావేంటి అడ్డము జానుడు ఉన్నాడు పొడుగు మూరుడు ఉన్నాడు బొత్త మన సారకలు ఉన్నాయి ముక్కులకెళ్ళి శివుడి కారుతుంది ఈడ గారిన శివుడి పెదల మీద పడుతుంది ఈడ గారిన శివుడి గదల మీద పడుతుంది ఆడికెళ్ళి సాతి మీద పడుతుంది ఆడికెళ్ళి బుర్ర మీద పడుతుంది ఆడికెళ్ళి మోకాళ్ళ మీద ఆడికెళ్ళి పాదాల మీద పడుతుంది అడ్డము జానుడు పొడుగు మూరుడు ఉన్నాడు కర్రెబొత్త పోరడు గానికి బాగా భయపడుతున్నావేంటి అన్నయ్య అని చెప్పి నారదుడు అనంగా ఆ పుట్ట మీద నిలబడి చూసి భగవంతుడు విన్నాడట బాగా నారదా నేను కర్రెబొత్త పోరన్నా నాకు అడ్డము జానుడు ఉన్నా నేను పొడుగు మూరుడు ఉన్నానా నాకు మొత్తం పన్న సారికలు ఉన్నాయా నాకు శివుడి గారుతుందా ఇక చూస్తాను భగవంతుడు ఏం చేసిండు అదికన్నా ఆశగా వేసారా ఏమంటా బుద్ధుడు చెప్పారా 7 గంటలు మెతుకపోయి దేవుడు చెప్పినాక నారదుని గడ్డలో పడ్డదాట గడ్డముల్లా పడత ఉన్నదా తప్పేరు తప్పేరంటాడా అయ్యా తప్పేరు తప్పేరంటాడా ఏంద్రా ఇది పాడే గుంజయ్యా తమ్మి బట్టి గుంజయ్యరా కాలుతుంది ఆడిపోతుందిరా తీరా తీరా అనే వరకల్లా సగం గడ్డంగా ఆడిపోయింది ఆ గడ్డంలో మెప్పు కట్నే ఉన్నది మెప్పు కట్నే ఉన్నాక ఈ దేవుడు మీదికెళ్ళి కనసాగ చేసిండా గడ్డంలోకి పోయి మెప్పు మిసంలో పడ్డదట అరే ఇటు మిసం కాలిపోయింది ఇటు గడ్డం కాలిపోయింది అవి అప్పటికి ఇప్పటికి నారద మునీంద్రుడికి గడ్డం లేదు మీసాలు లేవు మీరు ఎంత చూసినా ఏ టీవీలో చూసినా ఏ ఫోటోలో చూసినా గడ్డం మీసాలు ఉన్నాయి నారదకు ఉంటాయా ఇరుతలకు ఉండొచ్చులకు ఉండయి దేవుడు ఏమవుతా అయినాడ ఈ గడ్డం మీసాలు ఏం లేకపోయేసరికి అప్పుడు అన్ని కాలిపోయినాయి ఆ మిప్ప కాలిపోయినా కానీ అన్ని తోల మీద తిరుగుతా అంటే ఈ నారద మునీంద్రుడు మొత్తుకుంటా అంటే ఆ దేవతలందరూ ఏమన్నారట ఆరి నారదా నువ్వు అన్నోడు చిన్నోడు కాదు కర్రె బొత్త పొరడు అన్నావు బొత్త పన్న సారికలు అన్నావు అడ్డం జానుడు అన్నావు పొడు మురుడు అన్నావు హరి ఇట్లా వేసి క్షమాపణ కోరు వానికి దండం పెడితేనే ఆ మిక్కపోతుంది నీ ప్రాణం కాపాడుకో బిడ్డ అని చెప్పి ఆ దేవతలందరూ చెప్పిర్రాట దేవతలందరూ చెప్పంగానే నారద మునీంద్రుడు ఏం చేసిండు 2 చేతులు జోడించిండు అంబగాల మీద అన్నాడట
మోకాల మీద అంటే ఇట్లా మోకాల మీద కూర్చున్నాడు మోకాల మీద కూర్చుండి రెండు చేతులు జోడించి ఓని కొడక మల్లయ్య మల్లయ్య కొడక మల్లయ్య మల్లయ్య వందనాలు నా కొడుకు మరి కొడక మల్లయ్య నా తప్పులు సేవించు కొడుక కొడక నేనన్న ఆటదవుడు నా కొడుక కొడక నీ కాదు ఒక కొడుకు నువ్వు అనుకుంటే అపకారిని అంటే ఉపకారినివి 37 కోట్ల దేవతలకు ముక్కలకు పోయేవు నువ్వు 67 కోట్ల దేవతలకు అగ్ని పెట్టావు రా కొడక నా తప్పులు సేవించు కొడక మల్లయ్య పెట్టినాడు నారదుడు దేవుడమ్మ మల్లయ్యరా దేవుడమ్మ మల్లయ్యరా పుట్టమి దేవుడు అని దండం పెట్టినప్పుడే పుట్టమి దేవుడు కళ్ళ చూచిండు ఆ కిందిప్పుడు కానీ కనసగా వేసినప్పుడు మీ తొలకెళ్ళి కట్టవలకెళ్ళి కింద పడ్డదాట మిగిలిన దేవతలురా మిగిలిన దేవతలురా నారదన్న యుద్ధం ఉన్నరా నారదన పరిస్థితి అవురా శంకరుని కొడుక మన కొడుకురా శంకరుని కొడుకు మరి ఆయన కొడుకు ఆయన కొడతాడు మన కొడతాడా కొడతాడే మరి ఒక్కడు ఏబట్టి మనం వచ్చి నూతల పడ్డట్టు ఎందుకు భయపడు మరి కాదా ఆడుకున్న వాళ్ళు ఆడుకోక అన్నే గుల్లకాలు ఉంటాయి అయిపో శంకరుని మాట కేగలేక కొడకత్తుడు చిన్నుడు కాదు కొడకత్తుడు చిన్నుడు కాదు అంటే ఆయన కొడుకు ఆయన కొడతారని చెప్పి మనకు ఆలోచన వల్లే మనం ఆయన కూడా వాడు ఆయనతో మనం వచ్చింది ఆయన కూడా వాడు ఫోటో చెప్పినా ఇప్పుడు వాని పానం పోక మన పానం పోయేటట్టున్నది అరే ఇప్పుడు నారదని గుర్తుంది కదా వాని గడ్డం కాలిపోయి వాని విశాంత కాలిపోయి ఆరి నారదని చూసినాక నాకు బుగులికి బుచ్చి పడతాను బుగులికి బుచ్చ అంటే బుచ్చ నారదని చూసినాక నా దగ్గర వెళ్ళిపోతాంది అరే వాని కొడుకు వాడిని కొడతాడు నన్ను కొడతాడా మనంగా మనం బాబా అని చెప్పి ఈ దేవాన దేవతలందరూ అచ్చనితో కొంటే అదే పుట్టకందల పనవాడు ఆయన నీకు ఎక్కిపోతున్నారు నీదికి ఎక్కిపోగా పుట్ట మీద నిలబడు భగవంతుడు మరి కరస్వామి ఆ నిలబడ్డ దేవునికి అందరూ అంగి నమస్కారం చేసుకుంటా దేవతలందరూ వెళ్ళిపోగా అందరు పోతురు కానీ మా బాపత్తలేడు అందరు పోతురు కానీ మా బాపత్తలేడు అని చెప్పి శంకరుని కోసం అక్కడ వెయిటింగ్ చేస్తాడు ఎవరు మల్లికార్జున స్వామి శంకరుని కోసం అక్కడ నిరీక్షించుతుండు చూడంగా దేవతలు అందరూ వెళ్ళిపోయి లోపల ఉండొక శంకరుడిగా చూసి 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 కొడుత ఒక మాట ఒక దెబ్బ కొడదచ్చు అంటే ఒక మాట నచ్చు నాతో నచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఈ అగ్గిపాడు కానీ మీ మీదకి వస్తుంది ఇక వెళ్ళిపోయింది నా ఉంటుందా అని ఆ శంకరుడు ఏమనుకున్నాడు మరి కొడితే అయ్యో నా కొడుకు నన్ను కొడతాడు మంది కొడుతురా ఇక పోతా ఎట్లా అట్లా అని చెప్పి భగవంతుడు బోలాజంగమయ్యా గంటల వాడు ముక్కండ ఈశ్వరాయుడు అరగంట జోరుడు కుడిన బంగారు జోడు 3 గంటల చోరాలు 30 గంటలకు 5 కబీర కబండ జోరుడు గంటల పంతల వాడు గంగెట్ల వాడుదని బీదినది జంజరాల కొల్లలే నాదల 8 గంటలు 46 లక్షల కొడుకులు 8 గంటలు 1 కోటి లక్షలేసుకొని భగవంతుడు శివశంకరయ్యా పుట్టలపలికెళ్ళి బయలునాడు దేవతంగయ్యో లోపల
పరశురామిరా అడ్డ వచ్చేవరకల్లా విడి విడి పెద్ద మనిషి అవతారం మీద 3 సూరాలు పట్టుకొని భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు బిడ్డ ఎవరు నాకు అడ్డ వచ్చినావు పిల్లగా జరుగుడే పోవాలి పోతావా ఎటు పోతావు నాయన అయ్యో దేవతలందరూ వెళ్ళిపోయారు నేను పోవాలి ఆయన నువ్వు ఆగు ఏంది నేను ఏర్పడతలేనా నీకు కోలుతుంటే మీరు కొడుకుని కొడుకుని కొడిపే కొడుకే కాదు గొర్రెల వంకలతో కొడిపేరు ఆ కొడుకులు కాదు నాయన నీ కొడుకు మల్లయ్య నాయన నేను ఏంది మల్లయ్యని మల్లయ్యనా ఏ మల్లయ్య ఏమల్లయ్య బయట మల్లయ్యనా లేకపోతే జల మల్లయ్యనా ఏ కాదు పర్వతాల మల్లయ్య ఓ పరతోలు మల్లయ్య పర్వతాలు కాదు నాయన పర్వతాల మల్లయ్య పరదాల మల్లయ్య మల్లయ్య నాయన అంటే ఏరే పడతలేదు నీకు మొత్తానికి ఏరే పడతలేదు ఎందుకు ఏర్పడతలేను కొడిపే పరతోలు మల్లయ్య పర్వతాలు కాదు పర్వతాల మల్లయ్య నువ్వేనా కొడుక నేనే కొడకరారా కొడకరా దయగల్లా కొడకరా కొడకరా దయగల్లా కొడకరా దాటిపోతున్నాయి కొడుక నీకోసం వస్తాను బయలుదేరిన ఇప్పుడే ఇంకెప్పుడు వస్తావే నా బయటికి నువ్వు అయ్యో నా కొడుకు మల్లయ్య పరదాల మీద ఉండే ఆనాడు చెప్పొచ్చిన 12 ఏళ్ళకి వచ్చి కొడుక లగ్గం చేస్తా అని చెప్పొచ్చిన నీ దగ్గరికి ఇప్పుడే వస్తున్నారా ఇప్పుడే వస్తున్నావా ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతున్నా ఇంకా 12 ఏళ్ళు దాటిపోతుంది బిడ్డ మరి దాటిపోతలేవా అవు బిడ్డ మరి నా మీద మొదలు ఎందుకు మరిచినావు నాయన నీ మీద నేను ఎప్పుడు మర్చిపోయినరా మర్చిపోకపోతే మరి నా బయటికి రావాలి కానీ నువ్వు నేను వస్తుందిరా ఇప్పుడు వెళ్ళినా అంటే ఇప్పుడే వస్తున్నావా ఇప్పుడే 12 ఏళ్ళు దాటినాయి ఇప్పుడు అదేరా 12 ఏళ్ళకి వచ్చి 13 ఏళ్ళ సందుకు వచ్చేప్పుడు వస్తా అని చెప్పి రాలనా ఇక వస్తున్నా ఇప్పుడే ఆయన నువ్వే వచ్చినావు ఇంత గిడతాం అర నీకు ఇంత ఆగం అర నీకు ఆగం పాడుగాను నాయన కొడక ఆగపోతే ఎట్లనే ఇంకే రోజు చూసుడే నేను లగ్గం కోసం ఆ పర్వతాల మీద ఎందుకోసం వచ్చిన బిడ్డ మరి అంటలేం పడతాలు అంటలు పెడిచివా ముట్టలేం పడతాలు ముట్టలు పెడిచివా పెట్టినా ఏం చేయాలి ఇడిచిపెట్టి వచ్చిన దొంగ తీసుకపోడా చూసుకపోని ఆడొచ్చి పట్టుకపోడా వెళ్కపోని వెళ్కపోనా నాకేంది నీకు అవసరం లేదా అవసరం లేదు అంత ఆగం ఆర కొడక కాదు నాయన ఆగం పాడుగాను కరువు రాజ్యాలు కొట్లాడుతున్నావు కాదు నాయన ఆ పర్వతాల మీద నేను ఉన్నా గాని నాకు లగ్గాలు చేస్తానంటే నాకు వెళ్ళి చేస్తానంటే 12 24 ఏళ్ళ సందుకు వచ్చి లగ్గాలు చేస్తాను మామిడిల సందుకు లగ్గాలు చేస్తాను 12 24 ఏళ్ళు దాటిపోయినాయి అంటే నాకు లగ్గాలు 12 ఏళ్ళు దాటిపోయినంటే మళ్ళీ 12 ఏళ్ళ దాకా నాకు లగ్గాలకి ముహూర్తం లేదు అందుకే ఊరికి వచ్చిన కొడుకో పుష్క ఈ గడియలు దాటిపోతే నా కొడుకో నా కొడుకు కొడుక అయితే గాని నువ్వు పరదాడిచి పెట్టేస్తావు నువ్వు మరి ఏం చేయాలి ఆయన ఏం చేయాలి ఇక నువ్వు అత్తలేవని చెప్పేసి నేనే వచ్చిన ఎంత పని చెప్తివిరా కానీ నువ్వు పెళ్లి మీద ప్రేమలు పడ్డాయా అవునాయన లగ్గం మీద బాగా పడ్డదా అవును మందగంప మీద మగల కోసం వచ్చినవా తల్లగంప మీద సొక్కెల కోసం వచ్చినవా గుడి మీద సున్నాలు వెయ్యి గుర్తుగల మగ కోసం వచ్చినవా కొడక అది కాదునా లగ్గం కావన్నా కావాలన్నా గడ్డ వచ్చి బొడ్డు మీద పడ్డా అది ఇప్పుడు వస్తుంది ఇప్పుడే వస్తుందా అది ఎన్నడో వచ్చింది కానీ ఆయన ఆగింది అది ఆయనకి వచ్చేది పిలిగడ్డ కింద ఇంకా చచ్చిపోయిన కొద్ది ఏంది అత్తుంది అట్లా కాదే బొడ్డు మీద పడ్డదా గడ్డ వచ్చి బొడ్డు మీద పడితే లెక్క చెప్తాడు నాడు అవును ఎవరు వేయరాడా చెయ్యరాట కానీ అత్తుంది అని మరి పెళ్ళి అంటే నీ పెళ్లి చిన్నగా అవుతుంది అనుకున్నావా నీ పెళ్ళి అంటే చిన్నది కాదు కొడుక చిట్టుడు బియ్యంతో నీ పెళ్లి కాదు అట్టుడు కళ్ళతో నీ పెళ్లి కాదురా నీ పెళ్ళి అంటే ఎడినా కూడా బిడ్డ మా అందరం ఎట్లా పెళ్లి చేసుకున్నామంటావా అవునా మీరు అందరూ ఎట్లా పెళ్లి ఆడిర్రు మేమందరం ఊపితో కళ్యాణం ఆడి ఊపిది అంటే కాట్ల బూడిదని ఉండలు కట్టుకొని దాన్ని విభూతి చేసుకొని దానితోని దేవాన్ని దేవతలు అందరం మేము కళ్యాణం ఆడినాం కొడుక
మీరైతే ఊపితో కళ్యాణం ఆడిరు కానీ నేను ఊపితో కళ్యాణం ఆడను ఆయన. మరి నీకు ఏం కావాలి బిడ్డ? నేనైనా గాని బండారుతో బసంతాలు ఆడతాను ఆయన. అట్లాంటివి ఎందుకు ఆయన కొద్దిగా అయితే నా పని అవుతుండే ఇచ్చిపోతుండేనా ఇవరికి ఇప్పుడు వంటి మళ్ళా బండారు ఏమైంది ఆయన పేరు ఇస్తే నా దగ్గర వెళ్ళిపోతాను కొడుకు. దగ్గర వెళ్ళిపోతుంది దగ్గర జారిపోతాను. ఎందుకో? తప్పుడు కొడతాను గట్ల కాదురా నువ్వు అవి మళ్ళీ వంటి వారి పేరేంటి? బండారు గజ గజ ఆడుతున్నది నాయన. ఎంత మాట అంటే వీరా నా కొడుకా, వీరా నా కొడుకా, బండారి మీద నీకు మనసు ఎట్లా పడ్డదిరా కొడుకు? బండారు 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 అని చెప్పి పంపుతున్నావు కానీ కూడా బండారు తిన్నది కాదు ఆయన. బండారు ఇతరులో కాన ఎక్కడ ఉంది బిడ్డ? బండారు జోలు మానుకో బిడ్డ. బండారు అంటే నా పానం అంతా దగ్గర వెళ్ళిపోతాంది. కింది మీద అవుతాంది బిడ్డ. అట్లా కాదు నాయన, మీరు ఊపితోని కళ్యాణం ఆడినట్టు నేనేమో ఊపితోని కళ్యాణం ఆడటోని కాదు. నేనైనా కానీ బండారుతో బసంతాలు ఆడతాను ఆయన. నాకు బండారు జాడలు చెప్పినోడు కావాలి నువ్వు. బండారు బండారు అంటే చిన్నది కాదు. అయినా బండారు జాడ చెప్పు అంటే అన్నావు. బండారు గురించి నాకు ఏమరకని చెప్తా బిడ్డ. నేను నీకే ఎరుకు నాయన. కానీ ఎన్నడో దానికోసం పోయినా అక్కడ సిక్కవాడు వచ్చిన. అక్కడ సిక్కవాడు అయితే వాళ్ళు నన్ను కట్టేసిరు. ఇప్పటికే ఒక రూపకల్లం మీద అక్కడనే ఉన్నా బిడ్డ. దాని గురించి దాన్ని తెచ్చుకునే ఉపాయం గురించి నాకు తెలది. కానీ మీ అక్కడైనక ఎల్లమ్మ కొడుక మీ అక్కకి ఏర్పాటు గారు నా అక్కడిక లేదురా ఒరి కొడుక మల్లయ్యో. మీ అక్కడైనక పరమజ్యోతి రేపటి ఎల్లమ్మని తోలకచ్చుకోవాలి. మీ అక్కడ తోలకచ్చుకొని ఒపిది కనల పట్నం వెయ్యాలి. పితికనాళ్ళ పట్నం వేసి అక్క కుమారి పుట్టిన మాతకు శివం పుట్టాలి. మీ అక్కను దొరకాల్సి పట్నం మీద ఒకుండా పెట్టాలి. పట్నం మీద ఒకుండా పెట్టి ఆ పనులు చేతికి ఇయ్యాలి కొడక. పుట్టిన మాతకు శివం పుట్టాలి. శివం పుట్టినాక మరి అంతరాన ఎరకాత్తది. ఎరకాచి బుట్టిలున్న కావిలు చెబుతుంది. కావిలు వచ్చి చేతులున్న కర్రగోల కట్ట చెబుతుంది. కర్రగోల కట్టొచ్చి మీ అక్క శివులు చెబుతాయి. కత్తిని చేత పట్టుకొని నీకెప్పుతుంది కొడక. బండారి జాడలు మీ అక్కకేర కానీ మాకెరక లేదు కొడక అని చెప్పి భగవంతుడు శంకరుడు ఎప్పుడు చెప్పిండో నానా అక్కకి ఏర్పాటు కానీ వారికి తెలియదంటవా? తెలియదు కొడుక. సరే బాబు మరి ఇంటికి వెళ్ళి అక్క దగ్గరికి పోవా? అట్ట కాదు నాయన, మనం ఇంటికి పోదాం. ఇంటికి చెప్పి నిలబెట్టుకోరమ్మా. ఇంటికి పోదామని చెప్పి భగవంతుని తోలుకొని మల్లికార్జును తోలుకొని మా యొక్క పంచాయతీ ఇరులకు ఎరవచ్చిల్లాట. పంచాయతీ ఇరులకు వచ్చే వరకు అమ్మవారు తల్లి పారదమ్మ ఏం చేసింది నా కొడుకత్తున్నాడా అని 3 తోల మీదకి గంట వచ్చింది. కొడుకుని ఎగిరేసి 7వ సంకలు ఎత్తుకొని ఆ యొక్క ఇంటి తోలు కచ్చుకొని మరి 7 కడవలు మల్లయ్యకు బంగారి కొత్త లోపల నీళ్లు కాబట్టి మల్లయ్యకు తానం పోసిన తల్లి పార్వతమ్మ మరి గడవాడి పట్టు వస్త్రాలు కట్టుకోమని చెప్పిందాట. పట్టు వస్త్రాలు కట్టుకోమన్నాక భగవంతుడు పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు. ఒళ్ళారి దగ్గర ఓరంచు దోతులు మరి ఒళ్ళారినాక పట్టచ్చు దోతులు కట్టుకొని మరి భగవంతుడైనా చోట కూర్చున్నప్పుడు అమ్మ నాకు బండారు కావాలి, నాకు అక్కను తొలక రావాలని చెప్పి మరి భగవంతుడు ఎప్పుడు చెప్పిండో కొడుక మల్లయ్య తిరిగి తిరిగి వచ్చిన ఆ చోట కూర్చోమని చెప్పి తన పలవ తల్లి పర్వతమ్మ చెప్పిందాట. ఏంటనే వినాయకుని విరవనంపినారు వాళ్ళు. ఒరి తమ్ముడా వినాయక మన అక్కను తొలకరాపు అని చెప్పి చెప్పినప్పుడు అక్క అంటే ఎవరా అంటే రేణుకా ఎల్లమ్మను అందరూ. అమ్మ నేను పోతనే తల్లి పర్వతమ్మ మరి అక్కను తోలకత్తని చెప్పి ఎప్పుడు చెప్పిండ భగవంతుడు. మరి వినాయకుడు బయలుదేరాట. బయలుదేరంగా తల్లి పార్వతమ్మ నా గట్టిగా ఊరదని చెప్పంటే 9 పాలాలు 2 గుమ్మల మంద వెంచి ఆ యొక్క ఓళ్ళే పోసిందాట. ఓళ్ళే పోసిన మా 9 పాల బుక్కుంటా మరి అటువంటి యొక్క మైసమాగల పట్నంతో పట్టిండు వినాయకుడు. మైసమాగల పట్ల వెళ్ళిపోయి అక్కడ రేణుక ఇలా మంది వాళ్ళకెత్తనన్నాడా.
పొంగ చెరుకు తోట కనబడ్డది చెరుకు తోట తిన్నాడు సిరిశనగ తోట కనబడ్డది సిరిశనగ తోట తిన్నాడు పొంగ పొంగ కోమట్ల పిల్లగాడు కనబడితే కోమట్ల పిల్లని దివనార్తి పెట్టిండు ఆడికెళ్ళి మరి కుంటల బల బొర్ర పడి నీళ్ళు అనేది అయ్యిండు మళ్ళీ కుంటల బల కొన్ని నీళ్లు ఉంచిండు ఆడికెళ్ళి భగవంతుడు ఎక్కడ వచ్చిండాట పట్ట వచ్చిండా దేవుడు ఆ వినాయకుడు అంటే గంగప్రభు తాళి చెట్లు ఎట్లుంటాయో అంత పెద్ద ఉన్నాయట కాళ్ళు మరి చేతులు చిన్నంగి బడతలు ఒక్కొక్క రోమము రోకలి బండల రీతున్నాయట ముక్కు మూలకుకి సందము తలకాయ యుత్త బోడగుట్ట సందము నాలుక యుత్త అంగడి బజారు అరేరేరే తన గుడ్లు యుత్త గుమ్మడికాయల సందము ఆ వినాయకుడు మరి యొక్క మరి శివశివన మరి అటువంటి నాయన మరి మైసమాల పట్నం ఎప్పుడు ఏర వచ్చిండో మైసమాల పట్నంలో కరైనక ఎల్లమ్మని దోలుకొని భగవంతుడు ఏమన్నాడట ఒక్క మాట తమాసకు అక్క తమ్ముడు లగ్గమైంది మల్లయ్య లగ్గమైంది అని ఒక్క మాట చెప్పిండ ఒక్క మాట చెప్పినందుకు ఆడబిడ్డ అయ్యో తమ్ముడా నేను లేని లగ్గం నువ్వు ఎట్లా చేసుకుంటేవిరా అని చెప్పి మొక్కాన కొంగు పెట్టుకొని ఏడ్చి నీ బాసింగం తేలుగలవరా నీ బాసింగం తేలుగలవరా నీ పోలో పిల్లి దుంకరా నీ పోలో పుత్రం ఎత్తయ్యరా అని చెప్పి శాపనార్థాలు పెట్టింది ఎవరు ఆడబిడ్డ శాపనగానే వెళ్ళలేదురా నాయనా ఎల్లమ్మ శాపన మరి భగవంతునికి బట్టకు జీడి వరకు పట్టినట్టుగా వెళ్ళిపోయిన అయ్యలాల ఏడుంతా అయిపోయినాక శాపనంతా పెట్టినాక ఈ వినాయకుడు ఏమన్నాడు అక్క ఎందుకు పెడుతున్నవే నాకు ఇంకా లగ్గం కాలేదు లగ్గం అట నేను దొరకపోని వచ్చినా అని చెప్పి వినాయకుడు అన్నాడు ఎంత పని చెప్పి తమ్ముడా అట్టుగానే శాపనార్థాలు పెట్టినా ఒరి తమ్ముడం వల్ల అయ్యా బాధపడకు తమ్ముడా ఈ జన్మలో వాళ్ళ సంతానం కాదన్నది ఈ జన్మలో నువ్వు ఇద్దరు భార్యలు చేసుకున్నా నీకు సంతానం రాదు కూడా మళ్ళ జన్మలో నీకు సంతానం అవుతుంది అని చెప్పి రేణుక ఎల్లమ్మ అన్నదాట ఆడబిడ్డ దీవన అరిగెళ్ళలేదు ఎల్లమ్మ దోలుకోని భగవంతుడు ఇడగాదు అడగాదు మరి పంచాయతీరులకు దోలకొచ్చిండాట పంచాయతీరులకు దోలకొచ్చే వరకల్లా ఊపిరి కరాల పట్ట వేసేనా శీఘ్ర కళ్యాణ ప్రాప్తి వస్తూ అంటే కళ్యాణం గడియల దగ్గర పడ్డాయి అన్నట్టు తమ్మి ఎందుకోసం అంటారు విలువైన పేరు బిడ్డ అక్క తమ్మి నాకైనా కానీ పెళ్లి మీద ప్రేమలు ఉన్నాయి అక్క అక్క మీద లగులు కోరినాయి అయితే దేవాలయ దేవతలు ఉబితోని కళ్యాణం ఆడిరట అక్క నేనైనా కానీ బండారుతోని ఇంకా పెళ్లిళ్ళు వాడుతాని బండారుతో పెళ్ళాడతావు తమ్ముడా భద్రాని ఆశ పాడుగాను మనిషికి ఆశ దండిదట ఆశ వీడిన మనిషి సుఖపడతాడు ఎంత ఆశ ఉంటే అంత కరవైతాడు ఎంత ఆశ ఉంటే అంత ఆరోగ్యం కరవైతుంది ఎంత ఆశ ఉంటే మన జీవితం అంతా అంగడిచ్చులు అవుతుంది మనిషికి ఆశ లేనివాడు మంచిగా ప్రశాంతంగా కూర్చుంటాడు ప్రశాంతంగా తింటాడు ప్రశాంతంగా వాడుకుంటాడు నేను చిన్న నిద్రపోతున్నా మా అమ్మ నిద్ర పాడుగాను చిన్న నిద్ర కాదు నీకు కూడా ఆశ ఎక్కడ ఉన్నట్టు అయితే ఆశని వీడిన వాడు మానవుడు ఆశ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మానవుడికి అది ఆగం ఆగం చెప్తుంది మానసి ఏది ఆశ ఉన్నా గానీ డబ్బు మీద ఆశ ఉన్నా సరే తన మీద ఆశ ఉన్నా సరే మనిషికి ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుందట దేని మీద సరే ఆశ వీడిన వాడు వాడు జీవితానికి గెలుపొందినట్టు అయితే తమ్మిళ్ళు నీకు బండారి మీద ఆశ పడ్డది బండారి ఏమంటే నువ్వు బాగా పడతావురా తమ్ముడా తమ్మయ్యో మల్లయ్యా బండారుతో నీకు బాగా తమ్ముడా దురా తమ్ముడా
శివానుకో తమ్మయ్య బండారు వద్దురా ఆయనకు పిల్లజాడే పొంట పిల్లజాడే పుదా పిల్లంతో కచ్చుకొని దేవన దేవతలు ఏ విధంగా లగ్గవాడిలో అదే విధంగా లగ్గం వేసుకో తమ్మడా తమ్మి మాటిండ్రా బండారద్దురా తమ్మి కాదు అక్క గడ్డం పట్టుకుంటారా అద్దక్క అక్క లేదు లేరా ఉన్నది కొద్ది అంత అక్క దేవాన దేవతలు ఊపితోని కళ్యాణం అనేరు నేనైతే ఊపితోని కళ్యాణం ఆడటోని కాదు ఉన్న దాంట్లో చదువుకునేటోని కానే కాదు బండారుతోని బసంతమే ఆడతాను పుడితే పులి పిల్లలు కావాలి లేకపోతే బలి పిల్లలు కావాలి ఇంకెట్లా వేసి బండర గడ్డ నాకు కావాలంటివి పత్తి పొలమల్లి బొక్కలు కావు మనుండి ఆకాశం నిచ్చిరేసి నుండి కాదు నేను ఎన్ని రోజులున్నా 3 అడుగులు నేలన కావాలి మనిషి 3 అడుగులు 6 అడుగులు ఇటు పోతే 3 అడుగులు ఇటు పోతే 3 అడుగులు అంతే 6 అడుగులు ఎడబెట్టుకుంటారు ఉండవు ఎన్ని రోజులున్నా గదే నీళ్ళ తప్ప మన ఎంబడచ్చి ఏది రాదు ఎకరాలు కూడా ఇది నాది 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 చెప్పి బొమ్మ పడుతున్నావు నీదన్నా ఏమున్నదిరా ఈ భూమి మీద ఏం లేదు ఏదన్నా 3 రోజులు రాసి అయితే ఆ ఎల్లమ్మ ఏమన్నది తమ్మి ఆశపడ్డవు కావాలంటన్నా పుడితే పిల్లలు కావాలి లేకపోతే బలి పిల్లలు కావాలి ఎట్లా వేసి ఆ బండరగడ్డ కావాలంట అదే పులి పిల్ల పుడితే పులి పిల్లని కావాలి లేకపోతే బలి పిల్లని కావాలి ఎట్లా వేసి రెండు బండరగడ్డ కోసం పోతా అక్క దాని జాడ పో అన్నావు తమ్ముడు ఆమల్లయ్యా గోపిది గల పట్నం వేసినావు కదా నేను ఆ పట్నం మీద కూర్చుంటా అమ్మి మీ పాటలతో మీ ఆటలతో నాకు పుట్టిన మాతకు శివం పుట్టాలి నాకు పుట్టిన మాతకు శివం పుట్టినాక ఎరకొచ్చిన ఎరకల పుట్టి లోపల మరి కామిళ్ళకి చెప్పుతుంది కామిళ్ళు వచ్చిన కర్రగోల కట్ట చెప్పుతుంది కర్రగోల కట్ట వచ్చిన శివుల చెప్పుతుంది నేను వచ్చి నీకు చెప్పుతా తమ్ముడా పట్నం మీద రేణుక ఎల్లో రామ రామ పట్నం మీద రేణుక ఎల్లో రామ 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 పట్నం మీద రేణుక